సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మరి మీరైతే ఆల్బమ్ క్రియేట్ చేశారు. కాకపోతే ఒక్క సాంగ్ కూడా ఇప్పటివరకు పాడలేదు. ఒక్క సాంగ్ ఆడియోస్ అన్ని రిలీజ్ చేసేసాను. రిలీజ్ చేశారు. బట్ మీ నోట్ల నుంచి ఇప్పుడు డైరెక్ట్ పాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఆల్బమ్లో సాంగ్ జనరల్ మూవీ సాంగ్ నో మీ ఆల్బమ్లో సాంగ్ పాడండి. అందులో అన్ని కేటగిరీస్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే. లైక్ సో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ లాగా ఒక సాంగ్ ఉంటుంది, అండ్ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, సో టీజింగ్ సాంగ్ ఉంటుంది, అలాగే మోటివేషన్ సాంగ్ ఉంటుంది. ఓకే. అన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అంటే ఒకేసారి మొత్తం అన్ని సో రిఫరెన్స్లు తీసుకుని అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ అన్ని రిలీజ్ చేశాను అనమాట. ఆడియోస్ అన్ని తర్వాత వీడియోస్ చేయాలి అని చెప్పి. అంటే ఇప్పుడు వెంటనే చేయాలంటే మళ్ళీ అంత బడ్జెట్తో కూడిన వ్యవహారం, అది కొంచెం టైం పడుతుంది. లేట్ అయినా సరే డెఫినెట్గా గట్టిగా చేస్తాం. ఓకే. సరే ఒక సాంగ్ పాడతారా? యా, అంటే ఆల్బమ్లో సాంగ్ పాడాలా? ఆల్బమ్లో సాంగ్ పాడితే వెంటనే అంటే వీడియోతో చూస్తే యాక్చువల్గా నచ్చుద్ది జనాలకి. ఓకే. సరే మీకు నచ్చిన సాంగ్ వేరేది ఏదైనా పాడండి. అంటే అందరికీ ఫస్ట్ తెలిసిన సాంగ్. ఓకే. మన ఆల్బమ్ సాంగ్ అంటే వెంటనే అందరికి తెలీదు ఆడియన్స్కి. సో ఫస్ట్ ఏమైనా మూవీ సాంగ్ పాడతాను. ఓకే. మన ఆల్బమ్ సాంగ్ ఎలాగో వీడియో చేసిన తర్వాత ఆటోమేటిక్గా అందరూ చూస్తారు కాబట్టి అప్పుడు అలవాటు అవుద్ది. ఓకే. ఓన్లీ ఆడియో వినాలంటే మనం ఏమి మెగాస్టార్ చిరంజీవి కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. చిన్నగా బేసిక్గా స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే, తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదుగుదాం. ఓకే. ఒకేసారి కాకుండా. నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. తొందరగా మీ సాంగ్ కూడా రిలీజ్ చేయండి ఆ వీడియోతో పాటు. వీఆర్ వెయిటింగ్. ఫస్ట్ అయితే ఆ సాంగ్ నేను చేసిన ఆల్బమ్స్లో ఫస్ట్ అయితే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్తో వద్దాం అనుకుంటున్నా. అందులో అన్ని కేటగిరీస్ చేశాను. ఓకే. అందులో కొంచెం మోటివేషన్ సాంగ్ అనమాట. అది జస్ట్ ఒక 2 lines పాడతాను. లైక్ యూత్కి కొంచెం మంచి మోటివేషన్ సాంగ్ అది. ఓకే. వీడియో చేసిన తర్వాత ఇంకా బాగా నచ్చుద్ది యాక్చువల్గా. అది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. ప్రస్తుతానికి వినండి, కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే పర్లేదు. మీరు ఎప్పుడెప్పుడు పాడతారా అని నేను వెయిట్ చేస్తున్నా. పాడండి పాడండి అని. ఓకే. ఆశలే ఊహలే కోరికై అవధులే లేని మనసు పలుకుతోందిలా. నిన్న కాదు రేపు కాదు నేటికున్న విలువనే చాటి చెప్పమంటూ తరుముతోందిలా. వరదలా పొంగుతున్న కుర్రఈడు జోరుకే ఆనకట్ట వెయ్యుటే సాధ్యమవునా. బోన భాండమందున అందమైన రంగులే చూసి వెళ్ళమంటూ జన్మ వేడనే. ఆశలే ఊహలే కోరికై అవధులే లేని మనసు పలుకుతోందిలా. నిన్న కాదు రేపు కాదు నేటికున్న విలువనే చాటి చెప్పమంటూ తరుముతోందిలా. బాగుంది బ్రో. మంచి ఆ లిరిక్స్కి కూడా మంచి అర్థం ఉండేలా ఉందన్నమాట. చాలా డీప్గా లిరిక్స్, డీప్ థింకింగ్. అండ్ మీ విషయానికి వచ్చేటప్పటికి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, అండ్ దాంతోపాటు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. బిగ్ బాస్ అవకాశం ఏం రాలేదా? అవకాశం రాలేదా? నేను బిగ్ బాస్ అసలు చూడను యాక్చువల్గా అందులో పార్టిసిపేట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకు బ్రో? నాకు యాక్చువల్గా ఆ ప్రోగ్రామే నచ్చదు నాకు యాక్చువల్గా. ఓకే. అసలు అంటే నేను చేయాలనుకున్నది వేరే కదా యాక్చువల్గా. ఆ షో చూసే వాళ్ళకి, అందులో చేసే వాళ్ళకి అనిపిస్తుంది అంటే అది మేబీ ఆ ఫేమ్ కోసం మనీ కోసం చేసుకోవచ్చు. బట్ కాకపోతే నాకు ఆ షో చూసే వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు, ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు అసలు. వాళ్ళ పని పాట లేకుండా కూర్చొని ఎంత టైం వేస్ట్ చేస్తారని చెప్పి నేను తిడతాను ఇంట్లో. ఆ షో ఎందుకు చూస్తున్నారు అసలు మీరు? ఆ షో వేరే పని చేసుకోవచ్చు కదా, వేరే పని లేదా అని చెప్పి తిడుతూ ఉంటాను. అంటే చాలామంది ఆ ఫేమ్ కోసం చేస్తారు యాక్చువల్గా, డబ్బుల కోసం చేస్తారు. కానీ నాకు అసలు ఆ షో చేయడం ఇష్టం లేదు. నాకు అసలు ఆ షో ఎప్పుడైనా వచ్చిందా అవకాశం? ఏమైనా ఎవరైనా అడగలేదు, రావాలని కూడా నేను అనుకోవట్లేదు. ఓకే. క్లారిటీగా ఉన్నారు, క్లారిటీతో ఉన్నాను. ఓకే. ఉన్న బరువు పోగొట్టుకోవడం ఎందుకు వెళ్ళి మళ్ళీ. ఎంత పెద్ద మాట బ్రో. ఎందుకు చెప్పు, ఉన్న స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కొన్ని. ఓకే. దానికి దీనికి కక్కుతుపడి ఏ పడతాయి చేసేస్తే బాగోదు. కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ఆ స్టాండర్డ్స్లో వెళ్ళాలి. మళ్ళీ అవకాశాలు వస్తాయి పిచ్చి అన్నీ చేసేయకూడదు ఇంకా. అండ్ మీ
ఈ డి సీజన్లోనే ఇప్పుడు సెలబ్రిటీ స్పెషల్ 2లో సో వేరే పార్టిసిపెంట్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ ఎలా ఉన్నింది, ఆ జర్నీ కానీ ఎలా ఉంది? అప్పుడు ఇంకా కాంపిటేటివ్గా ఉంటుంది, ఇంకా కాంపిటేటివ్. బ్రో అని చెప్పి అంటారు, కానీ ఒక పక్క వీడు ఏం చేస్తాడు అని చెప్పి ఇలా చూస్తున్నా ప్రాక్టీస్ చేస్తున్నా. ఓ అన్న బ్రో చేస్తున్నారు, గట్టిగా చేసేస్తున్నారు, అయితే గట్టి కాంపిటేషన్ ఇస్తారని చెప్పి అంటే వాళ్ళకి భయం ఉంటుంది ఒక పక్కన లోపల. ఒక పక్క బ్రో అని చెప్పి హక్ చేసుకుంటారు, కానీ వాళ్ళకి ఒక పక్క టెన్షన్ ఉంటుంది, గట్టిగా చేసేస్తున్నాడు వీడు అని చెప్పి. సో అందరూ ర్యాపో అయితే బాగుండేది యాక్చువల్గా, ఫుల్ కామెడీ అనమాట. అంటే ఇంకొకటి కూడా మన పూరి జగన్నాథ్ గారి స్పెషల్స్ చేశారు చూసారా, అంటే రవితేజ గారి స్టెప్ కానీ అన్నీ సూపర్గా అనిపించింది. ఆ సింక్ చేస్తూ ఆ స్పెషల్ రౌండ్లో మాత్రం చాలా బాగా చేశారు. ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది యాక్చువల్, ఆ సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది, ఇంప్రెస్డ్ అనమాట అందరూ. అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు యాక్చువల్. లైవ్లో కూర్చొని చూసేవాళ్ళు అయితే అసలు ఫుల్ అరుపులు ఆ రోజు. అందరికంటే ఎక్కువగా నాకు తెలిసినంత వరకు శేఖర్ మాస్టర్ బాగా ఎంజాయ్ చేశారు. శేఖర్ మాస్టర్ పక్కన నందు, గణేష్ మాస్టర్, అందరూ మెయిన్గా డైరెక్టర్ ఆయన అరుపులు మైక్లో. ఓకే. ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ చూస్తూ అనమాట. ఇంకా అలా అంటే పూరి జగన్నాథ్ గారి సినిమాలో హీరోలాగే ఉన్నాడు యాక్చువల్గా అని చెప్పి ఆ రోజు కామెంట్స్ ఆ రోజు. ఓకే. సో అలా పర్ఫామ్ చేసామనుకోండి, మనం కూడా బెస్ట్ ఇవ్వాలి కదా మరి. ఎస్, అలా కనిపించాలంటే మరి అలాగా చేయాలి మరి. సో హ్యాపీ. ఓకే. ఆడియన్స్కి నచ్చింది మెయిన్గా. ఆడియన్స్కి మెయిన్ బాగా నచ్చింది కాబట్టి అది మీకు ఫుల్ హ్యాపీ. అది వాళ్ళకి నచ్చడమే కావాలి యాక్చువల్గా, మనకు నచ్చడం కాదు, వాళ్ళకి నచ్చాలి. సో అది నచ్చింది కాబట్టి ఫుల్ హ్యాపీ. మీరు తెలుగు మైకేల్ జాక్సన్ అవుదాం అనుకుంటున్నారు కదా? తెలుగు మైకేల్ జాక్సన్ అవ్వాలనుకోవట్లేదు, మైకేల్ జాక్సన్ లాగా చేయాలనుకుంటున్నాను. అదే మైకేల్ జాక్సన్ లాగానే కదా బ్రో. తెలుగు మైకేల్ జాక్సన్ కాదు, నాట్ ఓన్లీ తెలుగు, నేషనల్ వైజ్గా, ఇంటర్నేషనల్ వైజ్గా. ఇంటర్నేషనల్గా అయితే మైకేల్ జాక్సన్ ఆల్రెడీ ఉన్నారు. టాలీవుడ్ అయితే టాలీవుడ్ మైకేల్ జాక్సన్ ఆల్రెడీ చాలామంది ఉన్నారు యాక్చువల్గా, మైకేల్ జాక్సన్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ కాకపోతే స్పెషల్గా మైకేల్ జాక్సన్ బాడీ లాంగ్వేజ్ నాది యాక్చువల్గా. ఓకే. నేను ట్యూన్ చేసుకున్నా. కాకపోతే మైకేల్ జాక్సన్ తెలియక ముందు, నా చిన్నప్పుడు మైకేల్ జాక్సన్ తెలియక ముందు మెగాస్టార్. ఓకే. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ నాది యాక్చువల్గా. సో చూసి నా స్టెప్స్ కానీ మొత్తం టోటల్ అన్నీ నేను ట్యూన్ చేసుకున్నా బాడీ లాంగ్వేజ్. ఓకే. మొత్తం మెగాస్టార్ చిరంజీవి గారిది. తర్వాత మైకేల్ జాక్సన్ తెలిసిన తర్వాత మా ఫాదర్ ద్వారా తెలిసింది మైకేల్ జాక్సన్ ఎవరు ఏంటి అనేది. ఓకే. ఎంజే సీడీ ఇచ్చారు నాకు, మైకేల్ జాక్సన్ సీడీ తెచ్చి ఇచ్చిన తర్వాత అప్పుడు తెలిసాడు మైకేల్ జాక్సన్ నాకు ఎవరు అనేది నా చిన్నప్పుడు. అప్పటి నుంచి నా గోల్ మారిపోయింది, ఇంకా కంప్లీట్ బియాండ్గా వెళ్ళిపోయింది ఇంకా. ఓకే. ఒక ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి సర్వైవ్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ బ్రో. అండ్ ఫైనాన్షియల్ పరంగా సెటిల్డేనా? ఫైనాన్షియల్ పరంగా సెటిల్ కాదు, కానీ ఓకే, చేయాలనుకున్న ఏదైతే ఉందో దానికి ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం కదా, అందులో సెటిల్ అయ్యా. ఓకే. సో ఫైనాన్షియల్గా కాదు, బేసిక్గా అంటే మనం సర్వైవ్ అవ్వగలిగేలాగా ఉన్నాను ప్రెజెంట్. నేను చేయాలనుకునే దానికి ఏదైతే కావాలో, టూల్స్ కావాలో అవన్నీ పెట్టుకున్నా రెడీగా. కాకపోతే ఒక పుష్ ఎవరన్నా ఇస్తే కొంచెం మనకి మనం ఎక్కడికో వెళ్ళొచ్చు ఇంకా, అంటే చేయాలనుకునే త్వరగా రీచ్ అవ్వచ్చు, త్వరగా రీచ్ అవ్వచ్చు. అంటే ఫైనాన్షియల్గా కానీ చిన్న చిన్న ఉంటాయి కదా సపోర్టింగ్, అవి ఉంటే ఇంకా ఎక్కడికో రీచ్ అవ్వచ్చు. అంటే నా కోసం కాదు, అందరి కోసం. ఓకే. అంటే ఇంతకుముందు డాన్స్ స్టూడియో ఉండేది, ఇప్పుడైతే కంప్లీట్ ఒక స్టూడియోస్ లాగా ప్రిపేర్ చేశారు కదా, ఏంటి? ఇంతకుముందు ఓన్లీ అన్వేష్ డాన్స్ అకాడమీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అవాన్ స్టూడియోస్ అని చెప్పి టోటల్ అన్ని డాన్స్ కానీ, ఫిట్నెస్ క్లాసెస్ కానీ, ఎడిటింగ్ కానీ, ఆడియో వీడియో యాక్టింగ్ టోటల్ అన్ని షూట్స్ అన్నీ చేసుకునేలాగా అనమాట. అంటే ఎంతోమంది కొత్త వాళ్ళు ఉంటారు, డాన్సర్ అవుదామని, యాక్టర్ అవుదామని చెప్పి, వాళ్ళకి అట్లీస్ట్ నేర్పించి ఒక రూట్ చూపించాలని చెప్పి, అట్లీస్ట్ వాళ్ళ డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను కూడా అలా లేకుండా వచ్చినాను నేను కూడా. ఓకే. సో అలా కంప్లీట్ కమర్షియల్గా కాకుండా వాళ్ళకి వాళ్ళ స్తోమతను బట్టి చూసి, వాళ్ళ స్తోమతను చూసి, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూసి దాన్ని బట్టి వాళ్ళని సో హెల్ప్ చేద్దామని చెప్పి, ఈవెన్ ఫ్రీగా చేయడానికి కూడా నేను రెడీ. బట్ కాకపోతే ఈవెన్ మనం ఎదుటివాడు పెట్టాలంటే మన ప్లేట్లో ఉండాలి కదా కనీసం, రైట్ కదా, అది కరెక్టే. సో అది మన నింపుకోవడం కోసం ట్రై చేస్తున్నా, నింపుకుని పెడదామని చెప్పి నా వంతు నేను కష్టపడుతున్నా అక్కడ. ఓకే. మార్నింగ్ టు ఈవినింగ్ నేనే ఒక 10 hours నేనే నుంచి క్లాసెస్ నేనే చెప్తున్నా క్లాసెస్.